గుంటూరు టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయనకు మొత్తం ఆస్తులు 5,785 కోట్లు ఉన్నట్టు అఫిడవిట్ లో చూపిన పెమ్మసాని తన పేరిట 2,316 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. అప్పులు 519 కోట్లు, చేతిలో 2,06,000 ఉన్నట్లుగా తెలిపారు. వీటితో పాటు తనకు 181 గ్రాముల బంగారం, భార్యకు 2,567 గ్రాముల బంగారం ఉన్నట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పెమ్మసాని చంద్రశేఖర్ దాఖలు చేసిన నామినేషన్ మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు గుంటూరులో నామినేషన్ దాఖలు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ దాఖలు చేసిన నామినేషన్ సంబంధించి అఫిడవిట్ లో ఆయన ఆస్తుల్ని దాదాపుగా 5,700 కోట్ల రూపాయలకు సుమారుగా ఆయన వివరాలు అందించారు. పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించి కూడా ఆయన ఎండి ఎంబీబీఎస్ చేశారు. ఆయన భార్య శ్రీరత్న కూడా ఉన్నారు. అయితే ఆయనకు చరాస్తి విలువ దాదాపుగా 2,316 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా ఆయన అఫిడవిట్ పేర్కొన్నారు. అలాగే ఆయన భార్య ఆస్తికి సంబంధించి కూడా దాదాపుగా 2,289 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా ఆయన అందులో పేర్కొనడం, అలాగే తనపై కేసు ఒకటి ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. దాదాపుగా 519 కోట్ల రూపాయల ఆస్తులు, చేతిలో సంబంధించి 2,06,400 రూపాయల నగదు ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే బంగారం సంబంధించి 180 గ్రాములు, ఆయన భార్యకి దాదాపుగా 2,567.135 గ్రాముల బంగారం ఆయన భార్య దగ్గర ఉన్నట్లు కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. దాదాపుగా సుమారు చూసుకుంటే కనుక 5,500 పైన కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి కూడా ఆయన ఒరిజినల్ గా అఫిడవిట్ లో కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎన్ఆర్ఐ సంబంధించిన నేత, అమెరికాలో డాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నేత కావడంతో ఒక్కసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన ఆస్తి విలువకు సంబంధించి కూడా 1,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేసిన దానికి సంబంధించి కూడా అత్యంత ఎక్కువగా డబ్బులున్న ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా కూడా రికార్డులోకి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.